భారతదేశము చైనా రష్యాల మధ్యన బంధం కావాలన్నది రష్యా కోరిక. అమెరికాని దెబ్బ కొట్టాలంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చైనా, ప్రపంచంలో అత్యధిక సహజ వనరులతో పాటుగా అత్యధిక అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం రష్యా. ఆర్థిక స్తోమత ఉంది. ప్రస్తుతానికైతే అది 7వ స్థానంలో 8వ స్థానానికి వెళ్ళింది. అదే సమయంలో ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారత్. ఈ మూడు కలిస్తే ప్రపంచాన్ని శాసించవచ్చు అన్నటువంటి. బట్ చైనానేమో మనతో ఓ పక్కన గేమ్ ఆడుతూ ఉంటుంది. మన దేశంలోని భూభాగాలని జోలికి రాను అని గనక చైనా అంటే మనం చైనాతో స్నేహం చేయడంలో తప్పు లేదు. అలాగే మన దేశ వ్యాపారాలని కెలకను అంటే మనకే ప్రాబ్లం లేదు. కానీ చైనా మన దేశపు వ్యాపారాలను కెలికేస్తూ ఉంటుంది, మన దేశాన్ని కెలికేస్తూ ఉంటుంది. మనకి చైనా మంచి మిత్రుడు అనడానికి ఏమీ లేదు. రష్యాకు వచ్చేటప్పుడు ఒక్కొక్కప్పుడు రష్యా చైనాని తొక్కేసేది. ఇప్పుడు అదే రష్యా అదే చైనాని కాదని ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా తాజాగా రష్యా భారత్ చైనా త్రయం బంధాన్ని పునరుద్ధరించాలని రష్యా పిలుపునిచ్చింది. లడాఖ్లో సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి భారత్ చైనా అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మూడు దేశాలు మరింత కలిసి సాగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పుకొచ్చారు. రష్యా భారత్ చైనా ఆర్ఐసి కార్యకలాపాల పునరుద్ధరణ మీద మేము ఆసక్తిగా ఉన్నాం. రష్యా మాజీ ప్రధాని యవగసి ప్రీకో చొరవతో చాలా ఏళ్ల క్రితం స్థాపించిన ఆర్ఐసి పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నాం. వాటి మధ్య గతంలో ఏకంగా 20 సార్లకు మించి అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగి సరిహద్దుల పరిస్థితిని సులభతరం చేయడం మీద భారత్ చైనా మధ్య అవగాహన కుదిరింది. కనుక ఆర్ఐపి పునరుద్ధరణకు ఇదే సరైన సమయం అంటూ లావ్రోవ్ చెప్పుకొచ్చారు. పెర్మ్లో జరిగిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ని చైనా వ్యతిరేక కుట్రలోకి లాగేందుకు నాటో ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 2020 జూన్లో గాల్వన్ సంక్షోభానంతరం ఆర్ఐసి కార్యకలాపాలు నిలిచిపోయినాయి.